వాక్యానికి వెళ్ళిపోదాం. మనం తీసేయండి మన మూలపత్రిక, రోమి రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ మాట. మనం బ్రతికితే దేవుని కోసం బ్రతకాలి. 12 దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందడి. రైట్, ఇక్కడ మనం నేర్చుకుంటున్నాము. ఈరోజు 22వ అంశం నేర్చుకుందాం. మనకు మనం పరీక్షించుకోవడము. దేవునికి అప్పచెప్పుకునే ముందు మనకు మనం పరీక్షించుకుని సజీవయాగంగా దేవునికి ఇష్టంగా దేవునికి అనుకూలమైనగా ఇస్తున్నామా లేదా అని పరీక్షించుకుని మనము అప్పు చెప్పుకోవాలి. మీకు ఏమైనా పనులు ఉంటే వెళ్ళచ్చు, పర్లేదు, వెళ్ళవచ్చు. ఒక్కసారి గలతీలు రాసిన పత్రిక వద్దాం. ఇప్పుడు గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ మాట. రైట్, ఇక్కడ సరుకేం లేకపోయినా నా దగ్గర బోల్ సరుకు ఉంది అని చెప్పడం, నా దగ్గర ఏమీ లేకపోయినా నేను చాలా గొప్పోడిని అని చెప్పడం గురించి మాట్లాడుతున్నాడు. తనకు తాను హెచ్చుగా ఏ విషయంలోని ఎంచుకోవడానికి వీల్లేదు అని బైబిల్ చెప్తుంది. మనం ఏ విషయంలోనూ హెచ్చిపోకూడదు ఎక్కువగా అనే విషయాలు చెప్తుంది. నేను ఒక 3 సందర్భాలు చెప్తాను. 3 సందర్భాలు జరిగిన సందర్భాలు. ఈ 3టిని శ్రద్ధగా వినండి. ఈ 3టిని శ్రద్ధగా వింటే తర్వాత మాట్లాడబోయేది అంటే మీకు అర్థమవుతుంది. ఈ 3 సందర్భాలను వినండి. మేముండే రైల్వే క్వార్టర్స్ ఇంటి పక్కన ఒక క్వార్టర్ ఉండేది, ఒక బంగ్లా ఉండేది. ఆ బంగ్లాలో దాదాపుగా మేము ఉంటుండగానే ఒక 6-7 నెలల నుంచి ఎవరు రాలేదు, ఖాళీగా ఉండేది. ఆ రైల్వే క్వార్టర్స్లో మనుషులు ఉండకపోతే తుప్పలు పెరిగిపోయి కొంచెం పాత పడిపోయిన ఇల్లులా ఉంటుంది. ఆ ఇంట్లో ఎవరు ఉండే కాదు, రాత్రులు చూస్తే చీకటిగా భయంకరంగా ఉండేది. ఒకరోజు మా ఇంటి లోపల, నేను ఆ ఇంటి కాంపౌండ్ లోపల నడుచుకుంటూ అటు ఇటు వాకింగ్ చేస్తుంటే ఒక 3 వ్యక్తులు ఆ పాడుబడి ఇంటి లోపల దూరలేదా వెళ్ళలేదా అని డౌట్. కొన్నిసార్లు కొన్ని భ్రమలు ఉంటాయి. వెళ్ళినట్టు అనిపించింది, వచ్చినట్టు అనిపించింది అనే భ్రమలు కొన్ని ఉంటాయి. వెళ్ళలేదా అని డౌట్ వస్తుంది. లోపలే చెప్పులు వినిపిస్తున్నాయి. ఎవరో 3 దొంగలు దూరారని ఒక అర్థమైంది. భయపడి, నేను ఇంటర్ చదువుతున్నాను, భయపడి నేను ఇంటి లోపలికి వచ్చాను. సరిగ్గా తర్వాత రోజు కూడా అదే టైంకి ఒక 3 వ్యక్తులు దూరారు. మళ్ళీ చూస్తుండగానే దాక్కుని లోపలికి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత మరలా అలాగే చప్పులు ఏవో వస్తున్నాయి. మా రైల్వే వాళ్ళు ఆర్పిఎఫ్లో ఉంటారు. నేను మాకు తెలిసిన ఒక ఆర్పిఎఫ్ గారికి ఫోన్ చేసి, అంకుల్ ఇలాగా ఎవరో వస్తున్నారు, రాత్రి అవుతుంటే వస్తున్నారు అని అంటే, సరే అమ్మా ఈసారి వచ్చే ముందు ఫోన్ చేయి, నేను మనిషిని పంపుతాను అన్నాడు. వచ్చే ముందు ఫోన్ చేయి. రాత్రులు బయటికి వెళ్ళాలంటే భయం వేసేది. ఎందుకంటే దొంగలు ఎవరో, ఊర్లో దొంగలు పట్టారంటే భయం వేస్తే అనిపిస్తుందా? వేసిన తాళం వేసిందో చూసి ఎవరిని వచ్చేస్తున్నాడమ్మో, జాగ్రత్తగా ఉండరా, అమ్మా జాగ్రత్తగా వెళ్ళరా, భయం ఉంటుంది లేదా? దొంగలు పడ్డారంటే అక్కడెక్కడో కిడ్నాప్ జరిగిందంటే ఇక్కడ భయం వేసింది లేదా అందరికీ? అమ్మో నా పిల్లలో వచ్చింది లేదా? నేను కూడా ఇంటర్మీడియట్లో ఆ భయంతోనే ఉన్నాను. సాయంత్రం చీకటి పడితే భయం వేస్తుంది చాలా, బయటికి వెళ్ళడానికి. సరిగ్గా 8:30 అవుతుంది. మళ్ళీ ఆ 3 వ్యక్తులు దూరుతున్నారు లోపల, గోడెక్కి దూరి ఆ లోపలికి వెళ్తుంటే నేను ఈ ఆర్పిఎఫ్ గారికి ఫోన్ చేశాను. అంకుల్ మళ్ళీ వచ్చారంటే ఎంతమంది వచ్చారని అడిగాడు. 3 అన్నాను. సరిగ్గా చూసావా అన్నాడు. 3 అంటే 3 అంటరా, నువ్వు ఒకడు వెళ్ళరా చాలా అని ఎవరితో పంపుతున్నాడు, ఫోన్లో చెప్తున్నాడు. 3 అంట, నువ్వు ఒక్కడు వెళ్ళి చాలా అంటున్నాడు. ఎంతమంది ఉన్నారు? 3. పంపుతుంది ఎంతమందిని? ఒక్కడిని పంపుతున్నాడు ఆయన. పెట్టేశాడు, ఫోన్ చేశాడు. వచ్చేస్తాడు, జాగ్రత్త నువ్వు రెడీగా ఉండి అన్నాడు. ఫోన్ పెట్టిన ఒక 2 నిమిషాలు వచ్చాడు. ఎక్కడా అని అడిగాడు సౌండ్ లేకుండా. లోపల అన్నాను. నేనేమో భయంతో ఉన్నాను, ఏమవుతుందని లోపల దాటిని కిటికీ లోపల చూస్తున్నాను. నేను ఏం చేస్తాను, ఆ పోలీసుడు అండి రొమ్ము ఇరుచుకుని వెళ్తున్నాడు లోపలికి. ఒక్క తన్నుతో తన్నిసాడు తలుపు లేకంగా.
బోర్డులు గీట్లు అన్నీ ఎగిరిపోయాక ఇలాగా లోపలికి వెళ్ళాడు. ఏవో దెబ్బలు చప్పుళ్ళు. ముగ్గురిని ఇలా పట్టుకుని వచ్చేస్తున్నాడండి. ముగ్గురు వ్యక్తుల్ని ఇలా పట్టుకుని ఈడ్చుకుంటూ వచ్చేస్తున్నాడు. తోడతే అమ్మ తోడతే ఒకసారి అన్నాడు. నాకు వెళ్ళడానికే చూడడానికి భయం వేస్తుంది నాకు. ఆ ముగ్గురిని సంకన పెట్టుకుని వచ్చాడు ఏకంగా. ఇక్కడ ఈ పోలీసు ఆయన చేసిన పని గుర్తుపెట్టుకోండి. నాకు భయం వేసింది, ఆయన మాత్రం రొమ్మిర్చుకుని వెళ్ళాడు, ముగ్గురిని పట్టేస్తున్నారు. రెండో సంఘటన చెప్తాను. ఈ రెండో సంఘటన ఏంటంటే, నా స్నేహితుడు విజయ్ కుమార్ అని ఒకడు ఉండేవాడు. వాడికి తమ్ముడు ఉండేవాడు, 10th క్లాస్ చదువుతున్నాడు. 10th క్లాస్ తమ్ముడు నన్ను బండి మీద ఒక ప్రాంతానికి తీసుకెళ్ళరా, కొంచెం పని ఉంది, కొంచెం ముందుగా చెప్తాను, ముందుగా ఆపి అన్నాడు. ఏ సంగతో ఏం చెప్పట్లేదు నాకు. సరే అని చెప్పి కొంచెం ముందుగా ఆపేశాను. ఏదైనా గొడవ అవుతే చప్పులు నిలిపిస్తే నీకు సంబంధం లేనట్టు ఉండన్నాడు. ఏం చేస్తున్నాడు, ఎందుకు వెళ్ళాడు కూడా తెలియదు. ఈ ఒక్క మనిషి లోపలికి వెళ్ళాడు, నన్ను బండి ఆపమన్నాడు. 10th క్లాస్ చదువుతున్న కుర్ర బ్యాచ్ ఒకరు ఉన్నారు. ఆ కుర్ర బ్యాచ్ 7 కలిసి ఈడు తమ్ముని కొట్టాడంట. గట్టి కొడితే ఇక్కడ చిట్లిపోయింది. అందుకు వీళ్ళన్నగా ఈ లోపలికి వెళ్ళాడు గొడవ ఆడడానికి. 7 లోపల ఉన్నాడు, ఈడొక్కడే ఉన్నాడు. ఈడు బలవంతుడు, బాగా బాక్సింగ్ నేర్చుకున్నాడు, కిక్ బాక్సర్ ఆడు, బాక్సింగ్ ప్రాక్టీస్ బాక్సింగ్ నేర్చుకున్నాడు. వెళ్ళాడు, 7 చితక్కొట్టాడండి. పరుగులు 7 తలుపులు తీసుకుని బాబోయ్ కొట్టేస్తున్నాడు. పరిగెట్టించి కొట్టేశాడు. అది చూసి నాకు భయం వేసింది. ఈడేమో బాక్సరు ఒక్కడిని కొట్టాడు, పరుగులు. ఇప్పుడు ఇది రెండో సంఘటన. ఫస్ట్ది పోలీసు వాడు, రెండోది బాక్సర్ ఫైటర్, మూడో చెప్తాను నేను. ఇక్కడ గ్రామాల్లో అయితే ముసలమ్మలు పనులు చేసేస్తారు. ముసలోళ్ళు చక్కగా పనులు చేసేస్తారండి, అన్ని పనులు చేసేస్తారు. చాలా ముచ్చటేస్తుంది. సిటీస్లో అలా ఉండదు. సిటీల్లో అలాగ ఉండదు. 50 దాటిందా కూర్చుంటారు అంతే. ఏమ్మా నీళ్ళు పట్టరా, కొంచెం లేవలేను కదా, టిఫిన్ ఏం చేసావు, అక్కడే ప్లేట్ పెట్టి అక్కడే కడిగేస్తారు. ఏంటంటే నేను ముసలమ్మని, నా వల్ల అవదు. నేను చూసిన సందర్భాలు చెప్తున్నాను. ఏ పని చేయరండి, ఎక్కడ తీసింది అక్కడే. అన్ని పనులు కోడలో కూతురో కొడుకో ఎవరో ఒకరు చెయ్యాల్సిందే తప్ప వాళ్ళు ఏ పని చేయరు. ఆ ముసలిది మా ఇంటి దగ్గర ఉండేది. ఆ ముసలిది అస్సలు కాలు ఇంక పెట్టదు అంతే. అంతా ఏంటంటే నేను ముసలిదాన్ని కదా, పలానా దగ్గర పెళ్ళి అవుతుంది వెళ్దామంటే, నేనే వస్తాను ముసలిదాన్ని, నేను రాలేను, నేను ఇంట్లో కూర్చుంటాను, అంత మొద్ద ఉండి తినేస్తాను నేను అంటది. ఎక్కడికి రాదు, ఏ ఊరు రాదు. ఇప్పుడు ఈవిడేమో నేను ముసలిదాన్ని అంతకు అంటుంది. 1st తారీఖు పెన్షన్ వస్తుంది. ఆ రోగం చంగుని వెళ్ళిపోద్ది పెన్షన్ తీసుకోవడానికి. ఎక్కడ లేని బలం వస్తుందండి ఆ టైంలో. ఫుల్ బలం వస్తుంది. అసలు పొద్దున ఇంట్లో ఎవరు లేకరో పరుగులు ఎత్తుంది వెళ్ళిపోద్ది. పెన్షనే వచ్చేద్ది. ఎక్కడి నుంచి బలం వస్తుందో తెలియదు. అప్పుడు ఏం చెప్పింది, నేను ముసలదాన్ని. ఇప్పుడు ఎక్కడి నుంచి బలం వచ్చింది? ఇక్కడ నేను 3 సందర్భాలు చెప్పాను మీకు. పోలీసోడు అలాగా లోపలికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి, నా ఫ్రెండు అలా కొట్టడానికి కారణం ఏంటి, ఈ ముసలమ్మ నేను చేయలేను అనడానికి కారణాలు ఏంటి? ఫస్ట్ది పోలీసోడికి చెప్తాం. రైట్. ఇప్పుడు తనకున్న బలం ఏంటి? అధికారం. ఆయనకి నాకు అధికారం ఇచ్చారు, ఆడిని చంపిసినా ఏమవుదు, ఆడిని నరికిసినా ఏమవుదు. ఇప్పుడు ఈయనకున్న ఆయనకున్న బలం ఏంటంటే అధికారము. ఏమని కనబడిన అధికారానికి ప్రజలు అక్కడ భయపడతారు. రెండోడు కొంచెం ఆలోచించండి, ఎలా కొట్టాడు, ఎందుకు కొట్టాడు? బాక్సర్కి ఏముంది? బలం ఉంది బాక్సర్కి. ఇసిరేసాడు, మనుషుల్ని పట్టుకుని ఇసిరేస్తున్నాడు అటు ఇటు, ఇంక బట్టలు వేసినట్టే. ఇప్పుడు ఫస్ట్ వాడికేమో పోలీసు వాడికి అధికారం, రెండో వాడికి బలము, మూడో ముసలమ్మకి సాకులు ఎందుకు చెప్తుంది? ఏం చెప్పి సాకు చెప్తుంది? ఇప్పుడు నేను బలహీనత చెప్తుందా బలం చెప్తుందా ఆవిడ? ఫస్ట్ వాడేమో అధికారం, రెండో వాడు బలము, మూడోది
బలహీనతలను చెప్తుంది. అధికారము, బలము, బలహీనత. ఈ మూడోది బలహీనత చెప్తుంది. ఇప్పుడు మన ప్రభువారం అయ్యి ఉన్నాం కనుక, దేవుని మనుషులు అయ్యి ఉన్నాం గనక మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలి అనేది ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ మాట చూడండి. యెహోషువ 1:9. ఆజ్ఞ ఇచ్చాను. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. రైట్. ఇక్కడ దేవుడు రిక్వెస్ట్ చేయలేదు, ఆర్డర్ చేశాడు. రిక్వెస్ట్ వేరు, ఆర్డర్ వేరు. మీరు అలా ఉండండి అని అడగడం, ఉంటారా అనడానికి అలా ఉండాలి అన్నకు తేడా ఉంది. ఇక్కడ దేవుడు ఆర్డర్ చేస్తున్నాడు. ఏంటంట, ఏం ఆర్డర్ చేశాడు? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి అని. అస్సలు దిగులు పడడానికి వీల్లేదు. రైట్. ఇక్కడ దేవుడు మనకి తోడై ఉంటాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు నేను చెప్పే సందర్భాల్లో, ఇప్పుడు చెప్పే సంఘటనలో మూడిట్లో ఏం వాడతాం ఆలోచిద్దాం. ఏది? అధికారమా, బలమా, బలహీనత. నాలుగోది దేవుడు. ఏది ఎక్కువ వాడతాం మనము అనేది ఒక్కసారి మనం వాక్యాల నుంచి కొన్ని విషయాలు చూద్దాం. కష్టంగా ఎప్పుడైనా అనిపించిందా? ఇక్కడ ఇప్పుడు నా చూడండి, ఈ మైక్ ఉంది. నేను కొడుతుంటే ఇది స్పందన తెలియపరుస్తుంది, ప్రతిస్పందన. నేను మాట్లాడుతుంటే స్పందిస్తుంది. కొన్నిసార్లు మనం చిన్నప్పుడు, మీరు ఆ పనులు చేస్తారో తెలియదు కానీ, కొన్ని కొండల దగ్గరికి వెళ్ళి గట్టిగా అరిస్తే అది మళ్ళీ రివర్స్ వస్తుంది సౌండ్. మనం అనిందే మళ్ళీ తక్కువ సౌండ్లో వస్తూ ఉంటుంది. ఆట ఆడేవాళ్ళం. మనం ఏదైతే అంటున్నామో ప్రతిస్పందన తెలియపరుస్తూ ఉంటుంది. ఇప్పుడు కష్టము అనే పదం ఒకసారి కష్టం అనండి. వచ్చింది ఎప్పుడైనా? కష్టం వచ్చినప్పుడు ప్రతిస్పందన ఎలాగొచ్చింది? కష్టం వచ్చినప్పుడు ప్రతిస్పందన ఎలాగొచ్చింది? ఉదాహరణకి అనుకుందాం, పురుషులు ఉదయం వెళ్ళిపోయి మధ్యాహ్నం భోజనంకి రాక, మధ్యాహ్నం 10 గంటలకి 12 గంటలకు టీ తాక, టిఫిన్ తినకుండా పొద్దున్న వెళ్ళిపోయి ఆ కోతలు అన్నీ చూసుకుని, ఆ మోటార్ గేట్లు అన్నీ కట్టించుకుని, రాత్రి 9:30, 10 ఆ టైంకి అలసిపోయి కష్టపడి ఇంటికి వచ్చారు. మీరు ఆ టైంలో ఏమండే కొంచెం గుడిబాగా దింపుతారా, మా ఎక్క దగ్గరికి వెళ్తాను అనగలరా? ఏ? ఇప్పుడు మీ శరీరం కూడా కొంచెం కష్టపడిపోతాయి ఈ కోతల టైంలో, కూలోల టైంలో. ఎప్పుడు పడితే అప్పుడు సాంబారు, ఎప్పుడు పడితే వంట, ఎప్పుడు పడితే చేతనే అయిపోయింది, సరిపోలేదు, ఏదో తతంగం. ఈ తతంగంలో మీ శరీరం కష్టపడిపోద్ది. మీ శరీరం కష్టపడినప్పుడు ప్రతిస్పందన ఎలాగొస్తుంది అంటే ముందు చెప్తాను. ఒత్తిడి తీర్చుకోవాలనిపిస్తుంది. ఉదయం నుంచి కష్టపడిన ఒత్తిడి తీర్చుకోవాలనిపిస్తుంది. ఆ టైంలో ఎవరన్నా అడిగితే పొద్దున్న నుంచి పడ్డదంతా కక్కుతాం. అంతేనే కదా? రెండో పని చేస్తాం, అరుస్తే ఫ్రీ అయిపోతాం. మీరు పొద్దునుంచి అలాగే కష్టపడి చాలా చిరాగా కష్టంలో మీ ఒత్తిడి తీర్చుకోవాల్సి వస్తారు. రెండోది, అరుస్తే ఫ్రీ అయిపోతారు. మాట్లాడరు, చూడండి, మాట్లాడరు. అరుస్తే మీకు బాగా కోపం వస్తే అరుస్తే ఫ్రీ అవుతారా, నెమ్మది మాట్లాడితే ఫ్రీ అవుతారా? బుద్ధి లేదా నీకు అంటే బాగుంటుందా? ఎర్రనన్నా బుద్ధి లేదా నీకు అంటే బాగుంటుందా? ఏది బాగుంటుంది? లోపల ఉన్నది గట్టిగా అరుస్తే అప్పుడు ఫ్రీ అవుతాం మనం. మూడో చెప్తాను నేను, ఒక లుక్ ఇవ్వడం. ఏంటివ్వడం? ఒక లుక్ ఇవ్వడం. మీ శరీరం మీకు కష్టపడితే ఆ టైంలో ఎవరైనా ఏదైనా అడిగితే ఒక్క లుక్తో, కంటి చూపుతో చంపేస్తారు. చూడండి మీరు,
ఆ రోజు ఇప్పుడు బాలకృష్ణ విన్నాం, కంటి చూపు చంపేస్తా అన్నాడు బాలకృష్ణ. ఇప్పటికీ ఉంది అది. ఒక్క చూపు చాలు ఆ పురుషుడు ఆ స్త్రీ సైలెంట్ అయిపోద్ది. ఇప్పుడు మీ బలం ఏంటి, మీ అధికారం ఏంటి, మీ బలహీనత ఏంటి? దేవుడు నాకు తోడుగున్నాడు ఉంటుందా? ఈ మూడిట్లో వాడతామా? అధికారం వాడేస్తాం, బలం వాడేస్తాం, బలహీనత కూడా చూపించేస్తాం. ఇప్పుడు దేవుని వారం అయ్యి ఉన్నాము కదా మనం. సస్తే దేవుని కోసం సావాలి కదా, బ్రతుకుతే దేవుని కోసం బ్రతకాలి కదా. ఇప్పుడు ఆ కష్టంలో ఆ టైంలో మీ ప్రతిస్పందన ఎలాగొస్తుంది? ఏమొస్తుంది? దేవుడితో వస్తుందా, మనుషులతో వస్తుందా? ఒప్పిస్తున్నారా? రెండో విషయం వచ్చేస్తాను. ఒప్పుకోకపోతే ఒప్పిస్తాను. బాధపడ్డారా? బాధ ఆడి కాలుతో బాధపడుతున్నాడు. బాధ ఈ బాధపడుతున్నప్పుడు మనము కొంచెం పైన నేను ఒక చెప్పడం మర్చిపోయాను, చెప్తున్నాను. ఇందాక కష్టం అని చెప్పిన చూడండి కదా, కష్టం విషయంలో కష్టంలో ఒకసారి లూకాసు వార్త తీద్దాం, 23:43. లూకాసు వార్త 23:43. యేసు ప్రభు వారు శిలువ మీద ఉంటూ పక్కనున్న దొంగతో మాట్లాడుతున్నారు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని. రైట్. ఇక్కడ యేసు ప్రభు ఒంట్లో రక్తం అయిపోయింది. కొట్టి 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 తొక్కలు లేచిపోయి ఎముకలు కనపడిపోయి బలమంతా పోయింది, నీరంతా పోయింది. శిలువ మీద ఆఖరి ప్రాణాలు, ఆఖరి శ్వాస తీసుకుంటున్న టైం అది. శరీరం కష్టం ఉందా లేదా? ఫుల్ కష్టం. ఆ టైంలో పక్కన ఉన్నవాడు అడిగాడు, నువ్వు వెళ్తావే, నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటావా అంటే ఏమైనా చిరాకు పడ్డా? ఒరే భూమి మీద బోల్డ్ రోజులు అప్పుడు అడగలేదు, ఇప్పుడు అడుగుతావా? వెళ్ళు నేనేం తీసుకెళ్ళ అన్నాడా? వస్తావు అనేసాడండి. ఎందుకు చిరాకు పడలేదు? ఆ ఒత్తిడి ఎందుకు బయటకు తీసుకురాలేదు? కష్టం ఉన్నా ఆ ఒత్తిడి తీసుకురాలి. చూడండి, ఆ బలం ఉపయోగించలేదు, అధికారం ఉపయోగించలేదు, బలహీనత కూడా ఉపయోగించలేదు. రెండవది దానికి వచ్చేస్తుంది బాధ. రెండవసారి బాధ కలిగినప్పుడు ఎలా స్పందిస్తారు? మా దగ్గర ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆడికి ఆడుతూ పడితే ఇక్కడ చెయ్యి దగ్గర చెక్కుంది, కొంచెం చిన్న చెక్కుంటే ఆ చెక్కున్న దగ్గర వాళ్ళ అమ్మేమో పసుపది రాసి బ్యాండేడ్లు ఉంటాయి కదా, ఆ బ్యాండేజ్ అలా అంటించింది. అండిస్తే ఆడేమన్నాడంటే, మమ్మీ నవీనానికి ఫోన్ చేయి తొందరగా, నాకు దెబ్బ తగిలిని చెప్పు. చిన్నవాడు, నాకు దెబ్బ తగిలిని చెప్పు అన్నాడు. అన్న ఎక్కడో పనిలో ఉంటాడు, వద్దరా ఇప్పుడు లేదు, కనీసం ఫోటో తీసి వాట్సాప్లో పెట్టంటున్నాడు. పెట్టి ప్రార్థన చేయాలని చెప్తున్నాడు. మొత్తానికి వాళ్ళ అమ్మ ఫోటో పెట్టేసింది. ఆడే మాట్లాడాడు, అనియా చూడనియా అన్నాడు. నేనేం స్పందించలేదు దానికి. ఆడు పంపాడు కానీ ఏదో ధ్యాసలో మర్చిపోయి నేను దాటి వెళ్ళిపోయింది. రెండో రోజు తగ్గిపోయింది, ఊడిపోయింది, అది మాడిపోయింది, పోయింది. అది చర్చికి వచ్చే టైంకి ఆ నాన్ని నాకు బ్యాండేజ్ కొను, నేను అండించుకోవాలి, అన్నయ్యకి చూపించాలంటున్నాడు. దెబ్బ మానిపోయింది, పోయింది అంతా. కానీ ఆడేమంటున్నాడంటే కొను, అండించుకుని నాకు దెబ్బ తగిలిందని చూపించాలంటున్నాడు. అలాగే కొన్నాడు. అనియా చూడనియా ఎంత తగిలిందో అన్నాడు. అది తీసుకోతే ఏమీ లేదు. కానీ ఆడికి ఏంటి ఆశ? ఆడికి ఏదో బాధ కలిగింది, అన్నయ్య చెప్పుకోవాలి, ఆ లోపల ఆశ. ఇప్పుడు మీకు బాధ కలిగినప్పుడు చెప్పాలనిపిస్తుందా, చెప్పకూడదు అనిపిస్తుందా? మీకు బాధ కలిగినప్పుడు ఎవరికైనా చెప్పాలనిపిస్తుందా, చెప్పొద్దు అనిపిస్తుందా? కొన్నిసార్లు చెప్పాలనిపిస్తుంది, కొన్నిసార్లు చెప్పాలనిపించదు. ఎవరి దగ్గర చెప్పాలనిపించదు? ఎవరితో పట్టించుకోవడం, ఎవరితో సమాధానం చెప్పడం, నాకులాగా. ఇక్కడ చెప్పాలని ఎందుకు అనిపిస్తుంది? ఇప్పుడు దేవుడు వారమా? బలం ఎవరిస్తా అన్నాడు? నిబ్బరంగా ఉండమన్నాడు, భయపడద్దు అన్నాడు. ఎవరన్నారు మాట? దేవుడు అన్నాడు, భయపడద్దు, నిబ్బరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఇప్పుడు ఏంటి వాడుతున్నాం? బలహీనతని చూపించి వాళ్ళు చూడాలి. ఇంకా ఎక్కడ తప్పు చేస్తామంటే, అయ్యో అలాగయిందా అంటే ఇంకా ఆనందం.
ఎక్కడ లేని ఆనందం. ఏమి స్పందించకుండా అలా ఉన్నారనుకోండి, పెద్ద ఆనందం రాదు మీకు. ఇందాక అక్కన్నాడు కుక్కను పిలిచినట్టు అంటే ఎక్కడ లేని ఆనందం మనకి. నా బాధ వాళ్ళు చూసి స్పందించారు. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ధైర్యం ఉండమన్నదేమో ఆయన, మన ధైర్యం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం? ఆ సౌండ్లోంచి వస్తాయి మనకి. వాళ్ళు స్పందించే విధానాన్ని బట్టి మనకి ధైర్యము వస్తుంది. ఇంకా ఎక్కడ నొప్పి మనం సేద తెచ్చుకుంటాం అంటే నొప్పి, మీకు నొప్పి కలిగించిన వారు ఎవరు ఉన్నారనుకుందాం. మీకు నొప్పి కలిగించిన వారు ఇంకా ఎవరైనా ఉన్నారనుకుందాం. ఇప్పుడు నేను రాజుగారికి ఏదో విషయంలో నొప్పి కలిగించాను. ఇప్పుడు రాజుగారికి ఆ విషయంలో నొప్పి వచ్చింది. రాజుగారు వెళ్ళి ప్రసాద్ అన్నగా చెప్తాడు, ఆయన అలా చేశాడు అని. ప్రసాద్ అన్న అవునవును అలాంటివాడే ఆయన అన్నాడంటే అప్పుడు రాజుగారికి ఆనందం. అదేం కాదులేండి మీరు వెళ్ళండి అన్నాడు కూడా తృప్తిపరచు. చూడండి, మీ నొప్పికి కారణం ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి కూడా చెడ్డోడని ఎవరితో చెప్పిస్తే బలమా బలహీనత? ఇది బలాన్ని ఉపయోగిస్తున్నాం, బలహీనత ఉపయోగిస్తున్నామా? బలం తెచ్చుకోవాల్సింది ఎక్కడి నుంచి? ఇంతకీ దేవుని దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిన బలాన్ని మనుషుల దగ్గర పరిగెడుతున్నాం. మూడో విషయానికి వచ్చేస్తాను. అవమానం అనండి. జరిగిందా జరగలేదా? ఒక చెల్లి ఫోన్ చేసి, అనియా మా ఆయన ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు, చిన్న ప్రార్థన రిక్వెస్ట్ చెప్దామని, ఎప్పుడెప్పుడు వెళ్తాడా అని చూస్తున్నాను అన్నాను. ఏంటమ్మా చెప్తుందరుగా, నేను పనిలో ఉన్నానంటే స్పీడ్గా చెప్తుంది. మా ఆయన వాళ్ళ చెల్లెళ్ళ కొడుకు పెళ్ళికి రానంటున్నాడు, ప్రార్థన చేయండి వచ్చేలాగా అన్నాడు. ఎవరు కొడుకు? భర్త వాళ్ళ చెల్లెళ్ళ కొడుకు అంటే ఏమవుతాడు? మేనమావే కదా. మేనమావ పెళ్ళికి రానంటున్నాడు. ఎవరు ఫోన్ చేసి ప్రార్థన చేయమంటున్నారు? భార్య చేయమంటుంది. సాధారణంగా వెళ్ళకుండా ఆపే పరిస్థితులు ఈరోజు. మీ మేనల్లుడు అడిగితే మేనల్లుడు కూతురైతే నా వెళ్ళడానికి లేదు ఇప్పుడు మనకు బోల్డ్ పనులు ఉన్నాయి, ఆపుతారు. అలాంటిది ఈవిడేమంటుంది? వెళ్ళేలాగా ప్రార్థన చేయండి అంటుంది. ఏమ్మా వెళ్ళేలాగా ట్రైన్ దొరకలేదా, రిజర్వేషన్ అవ్వలేదా, బస్సులు లేవా అని నేను అంటున్నాను. లేదు ముందు జరిగిన పెళ్ళిలో అవమానం చేశారంటారు. ఇప్పుడు మనకి టైం వచ్చిందే, ఇప్పుడు పగ తీర్చుకునే టైం వచ్చిందే, ఆ అవమానానికి ప్రతీకారంగా ఇప్పుడు అవమానానికి మనం ఇచ్చాలే, నేను రాకపోతే అందరూ అడుగుతారు కదా అప్పుడు తెలుస్తుందే అన్నాడంటే ఈయన. ఈవిడేమో వెళ్ళిపోదాం అంటుంది, వద్దు అలాంటి మేము పెట్టుకోదు. ఈయన ఉన్నాడు టైం కోసం చూస్తున్నాడు. ఇన్నాళ్ళు టైం కోసం చూశాడు. అవమానానికి ప్రతీకారంగా తెచ్చుకోవాలి. మీకు అవమానం జరిగితే దేవుడు మన బలము, నిబ్బరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇప్పుడు మీకు అవమానం గుర్తుకొస్తుందా, దేవుడు గుర్తుకొస్తాడా? మనం చేసే పనులు ఏంటి తెలుసా? వారితో మాట్లాడడం. ఎవరితో మనల్ని ఎవరైతే అవమానిస్తారో వారితో మనం మాట్లాడడం. రెండో పని చెప్తాను. వారితో ఏ విషయంలో సంబంధాలు పెట్టుకోవడానికి ఇష్టపడం. వారితో ఏ విషయంలో కూడా సంబంధం పెట్టుకోవడం ఇష్టపడం. మూడోది టైం కోసం చూస్తాం. ఇప్పుడు బలం వాడుతున్నామా, బలహీనత వాడుతున్నామా? మన బలం ఎవరు? మనకు తోడుకుంటానన్నది ఎవరు? మనతో పాటు నడుస్తున్నది ఎవరు? మనం ఏది వాడుతున్నాం ఇప్పుడు? ఇంతకీ బలహీనతలు వాడుతున్నాము. ఎవరు వారమై ఉన్నాము? దేవుని వారమై ఉన్నాం. బతుకుతే ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కోసం బ్రతకాలి. ఇప్పుడు ఉంటాను మీతో పాటు అన్నవాడితో బతకకుండా ఈ అపవాద సంబంధమైన క్రియలతో మనం బ్రతుకుతున్నాము. ఇది మూడో విషయం. నాలుగో విషయంకి వస్తున్నాను. దుఃఖం అనండి. బాధ, దుఃఖం ఈ రెండు వేరు దగ్గర అనిపిస్తాయి, కానీ బాధ అనేది వేరు, దుఃఖం అనేది వేరు. ఏమని తెలుసా? బాధకి దుఃఖంకి తేడా ఏంటి తెలుసా? బాధకి దుఃఖం తేడా ఏంటంటే, బాధగా ఉంటే మీ కన్నీళ్ళు రావు, దుఃఖం ఉంటే కన్నీళ్ళు వస్తాయి. దుఃఖం వేరు, బాధ వేరు. ఇప్పుడు కొన్నిసార్లు మీకు దుఃఖం కలిగినప్పుడు ఏడుపు వస్తుందా రాదా? అసలు వస్తుంది రాదా? చిన్నక్క
ఏడుపు వస్తుంది కదా దుఃఖం ఉన్నప్పుడు. దుఃఖంగా ఉన్నప్పుడు ఏడుపు బయటకు వస్తుంది. ఎందుకు వస్తుంది అది ఏడుపు? ఏడుస్తే ఏమవుతుంది చెప్పండి, నాకు తెలియక అడుగుతున్నాను. దుఃఖం వచ్చింది, ఏడ్చాము, ఏమవుతుంది? బాధ ఏమైనా మాయమవుద్దా? మరి ఎందుకు ఎడుతాం? దుఃఖంలో ఉంటే ఏడుస్తాం. ఎందుకు ఏడుస్తామో తెలీదు. అది అదొక క్రియ అలా జరిగిపోద్ది. ఆ బాధ ఏమైనా పోతుందా? ఆ సమస్య ఏమైనా పోతుంది? ఏది అవ్వదు. ఇంకా ముక్సిముడు వస్తుంది. ఏడ్చి 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 బాగున్న ముక్కు పాడు చేస్తుందని అవుతాం మనం. ఇప్పుడు ఏడ్చి దుఃఖాన్ని తీసుకోవాలా, నా ప్రభు నాకు తోడుగుండాన్ని పట్టుకోవాలా? ఏం ప్రయత్నాలు చేస్తాం మనం? మన ప్రయత్నాలు ఏంటి? దుఃఖం బాగా కలిగినప్పుడు ఖచ్చితంగా చేసే పని ఏడుపు. రెండోది ఏంటంటే మీ మానసికంగా ఒత్తిడికి గురవుతారు. మీ దుఃఖాన్ని బట్టి, మీకున్న దుఃఖాలను బట్టి మానసిక పోరాటం బాగా పెరిగిపోద్ది. ఈ మధ్యకాలంలో మీరు బాగా ఆలోచించిన విషయాలు ఏమున్నాయి? బాగా ఆలోచించిన విషయాలు ఏమున్నాయి? ఇప్పుడు వీళ్ళ పిల్లడు బయట ఉన్నాడు, ఆడికి ఒంట్లో బాగోలేదంటే ఏం చేస్తారు వీళ్ళు? ఆడికి ఒంట్లో బాగోలేదని కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది, ఏం చేస్తారు వీళ్ళు? ఆలోచిస్తారా? ఇప్పుడు దుఃఖమా కాదా అది? దుఃఖం. ఆలోచిస్తారా? దుఃఖం ఉంది, ఆలోచిస్తారు. ఏమైనా ఆలోచిస్తే అక్కడ మార్పులు జరుగుతాయా? పట్టుకోవాల్సింది ఏంటికి? నా దేవుడు నాకు తోడుగున్నాడు, ఇది కదా పట్టుకోవాల్సింది. నా ధైర్యము దేవుడు, నాతో పాటు ఉన్నవాడు దేవుడు. మనం ఏం పట్టుకుంటాం? కానీ ఏడ్చేసి ఆలోచించేసి ఈ దుఃఖాన్ని పట్టుకుంటాం. మూడో పని ఏం చేస్తామంటే మౌనంగా ఉండడం. ఏంటది? మీకు జాగ్రత్త గమనించుకోండి. మీకు బాగా దుఃఖం కలిగినప్పుడు, ఏడుపు అయిపోయిన తర్వాత, ఆ మానసిక పోరాటం అయిపోయిన తర్వాత మీలో మౌనం మొదలైపోతుంది. ఎవరితో మాట్లాడబోద్దేదు, ఎవరి దగ్గరికి వెళ్ళబోద్దేదు, ఎవరి దగ్గర కూర్చోబోద్దేదు. ఎవడు ఎంత పెద్ద జోక్ వేసినా మీకు నవ్వు రాదు. ఏంటంటే మౌనం, మౌనం, మౌనం. ఏంటంటే దుఃఖం. ఇప్పుడు ఏడ్చిన ఆ పోరాటం ఉన్నా, మౌనంగా ఉన్నా, ఎక్కడైనా ఆ సమస్య మారుద్దా? ఏది పట్టుకోమన్నాడు దేవుడు? నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు ధైర్యంగా ఉండండి, ఇది పట్టుకోమన్నాడు. మనమే వాడుతున్నాం కొన్నిసార్లు అధికారము, కొన్నిసార్లు బలము, కొన్నిసార్లు బలహీనత. వాడాల్సింది వాడట్లేదు. 5వ అంశం చెప్తున్నాను నేను, త్వరగా వచ్చేయండి. 5వ అంశంకి శరీర బలహీనత అనండి. ఈ శరీరానికి ఉండే బలహీనతలో చాలామంది కృంగిపోతారు. శరీరానికి ఉండే బలహీనతలో చాలామందికి కృంగుదల వచ్చేస్తుంది. మామూలుగా దగ్గు, జలుబు, జ్వరం ఇప్పుడు వచ్చే టైం. ఈ దగ్గు, జలుబు, జ్వరం వచ్చినప్పుడు పెద్దగా బాధపడక్కర్లేదు. ఒక నెల అయినా తగ్గకపోతే, నెల దాటిపోతే జలుబు తగ్గింది, దగ్గు తగ్గట్లే. ఎక్కడో ఒక మాట అన్నారు, టీబీ ఏమో అని మాట అన్నారు. మీరు టెస్ట్ చేయించుకోరు, రిపోర్ట్లు రావు, భయం మొదలవుతా లేదా? అవునేమో, నెల దాటిపోతుంది, తగ్గలేదంటే ఖచ్చితంగా ఫిక్స్ అయిపోతారు. ఇప్పుడు ఏం నమ్మన్నాడు దేవుడు? నిబ్బరంగా ఉండమన్నాడు, ధైర్యంగా ఉండమన్నాడు, నేను మీకు తోడుగా ఉంటాను అన్నాడు. మనం ఏం పట్టుకుంటున్నాం ఇంతకీ? బలహీనతలు. ఇప్పుడు రిపోర్ట్ సరిగ్గా రాలేదు, మీ రిపోర్ట్ సరిగ్గా రాలేదు, భయం వేస్తుందా ఇదా? ఇప్పుడు రిపోర్ట్ భయపెడుతుందా, దేవుడు ధైర్యాన్ని ఇస్తున్నాడా? రిపోర్టేనా? ఇంతకీ ధైర్యం ఎప్పుడు కావాలి కదా? మనమేం పట్టుకుంటాం మరి? నొప్పి వచ్చినప్పుడే, భయం వేసినప్పుడే కదా దేవుని ధైర్యాన్ని పట్టుకోవాలి. ఆ టైంలో మనం ఏం పట్టుకుంటాం? అయిపోయింది నా బతుకు, ఇంకంతే, ఎరా అన్నీ చక్కపెట్టాయి, అన్నీ చూసే, ఏమ్మా నీకేం చేయలేకపోతున్నానో, మరి ఇలాగే పోతానేమో. ఎన్ని ఊహలో, ఎన్ని ఆలోచనలో. కొందరు ముసలోళ్ళు చూడండి అలాగే అంటారు. ముసలోడు ఈ పెళ్ళికి ఉంటానో అంటాడు. ఆడి పెళ్ళి అయిపోద్ది, పిల్లలు కూడా పుట్టేస్తారు. ఉంటానో ఉన్నో ఈ మధ్య అసలు బావట్లే అంటారు. ఆడి పెళ్ళికి పిల్లలు పుట్టేస్తారు, అయినా ఇది బతికి ఉంటుంది ముసలిది. ఉంటానో ఉండను. ఇప్పుడు ఏంటి నొప్పి?
మన శరీర బలహీనతలో మన అధికారము, బలము, బలహీనత. దేవుణ్ణి పట్టుకున్న మనము దేవుని బలాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాలి. మన బలహీనతలు పట్టుకుని వెళ్ళకూడదు, బలహీనతల్లోంచి మనం వెళ్ళకూడదు. మనం పట్టుకోవాల్సింది దేవుని యొక్క బలాన్ని. నేను త్వరగా కొన్ని వచనాలు చెప్పేస్తాను, స్పీడ్గా వినేద్దాం మనం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ మాట. భయపడద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. వారిని చూసి కూడా దిగులు పడద్దు. రైట్. ఇప్పుడు మీ పక్క వాళ్ళకి ఆ మాట చెప్పండి, భయపడదని చెప్పండి. చెప్పారా? దేవుడు నీతో పాటు ఉంటాడని చెప్పండి. ఏ రోజు భయపడద్దని చెప్పండి. ఇక్కడ దేవుడు నీతో పాటు ఉంటాడు అని అంటే నీ పక్కన ఉంటాడా? ఉండడా? ఉంటాడు. ఇంకొక ముందుకెళ్తాం. 31:8 ద్వితీయోపదేశకాండం అదే అధ్యాయము 31:8. ఏంటది? ఇప్పుడు ఎక్కడ నడుస్తా అంటున్నాడు? ఇందాక ఎక్కడ నీతో పాటు ఉంటా అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నీ ముందు నడుస్తున్నా. అంటే నీ ముందు నడ్డం అంటే నీకు ముందు ఏ అడ్డంకులు ఉంటే అవన్నీ తొలగించుకుంటూ వస్తుంటే నువ్వు నాతో పాటు రా అని అర్థం. ఇప్పుడు నీ పక్కలు చెప్పండి, నీ ముందే నడుస్తాను చెప్పండి, ధైర్యంగా ఉండమని చెప్పండి, భయపడదని చెప్పండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ మాట. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అంటే నీకు వ్యతిరేకంగా ఎవ్వరు ఏం కుట్రలు పడినా, ఎన్ని కుట్రలు చేసినా, నీకు విరోధంగా ఎవ్వరు ఏం చేసినా అది వర్ధిల్లదు, పని చెయ్యదు. మీ పక్కలు చెప్పండి, ఏం చెప్తారు? మీకు విరోధంగా ఏ ఆయుధం పనిచేయదని చెప్పండి. ఎందుకంటే ఆయన ముందు నడుస్తున్నాడు. ధైర్యంగా ఉండని చెప్పండి, నిబ్బరంగా ఉండని చెప్పండి, దేవుడు మీకు తోడుకున్నాను చెప్పండి. లూకా సువార్త 1వ అధ్యాయం 37వ మాట. లూకా సువార్త 1వ అధ్యాయం 37వ మాట. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. పైకి మరియు మీ బంధువురాలు 1:37 చూడండి. 37. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము. అదే చదవండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. దేవుడు చెప్పిన ఏ మాట కూడా, దేవుడు చెప్పింది ఏది కూడా వేస్ట్ అవ్వదు. ఇప్పుడు చెప్పిన మాటలు దేవునివి చెప్పండి మీ పక్కలకి. దేవుడు చెప్పిన ఏ మాటలు వేస్ట్ అవ్వవు. ధైర్యంగా ఉండండి, బలం తెచ్చుకోండి, దేవుడిలోనే ఉండండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ మాట. ఫిలిప్పీ 4:13. 13. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ మాట. నన్ను బలపరచువారు అందు ఎవరు చేయాలి? మళ్ళీ చదవండి. నన్ను బలపరిచే వారి అందు నేను చెయ్యగలను. ఎవరు చేయాలి ఇప్పుడు? మళ్ళీ చదవండి, క్లియర్గా ఉంది కదా. నన్ను ఎవరైతే బలపరుస్తున్నారో వారి యందు నేను అన్నీ చేయగలను. ఇప్పుడు మీ పక్క చెప్పండి, మిమ్మల్ని బలపరిచే వారు అందు మీరే అన్నీ చేయగలరు. మీ ధైర్యం ఎవరు? నడిపింపు ఎవరిది? నిబ్బరంగా ఉండాల్సింది ఎవరు? దేవుడు నిబ్బరంగా ఉండ మనమా? వినండి సరిగా. నిబ్బరంగా ఉండాల్సింది ఎవరు? కదలకుండా ఉండాల్సింది ఎవరు? మన ముందర ఎవరు నడుస్తున్నారు? మనతో పాటు ఎవరు నడుస్తున్నారు? ధైర్యంగా ఉండి అన్నీ ఎదుర్కొంటూ చేయాల్సింది ఎవరు? మనం చెయ్యాలి. ధైర్యంగా ఉండి అన్నీ చేయాల్సింది ఎవరు? ఇప్పుడు అధికారము, ధైర్యము, బలహీనత ఏది వాడుతున్నాం? దేవుడు ఉన్నాడు నాతో పాటు అనే ధైర్యాన్ని వాడుతున్నామా? మీ బలహీనతలు వాడుతున్నారా? ప్రభు పక్షాన వారైతే దేవుణ్ణి వాడాలి.
ఏదొచ్చినా ఎలాంటిది వచ్చినా నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు, నా ఎదురుగుండా నడుస్తున్నాడు, ఆయన యందు నేనన్నీ చేయగలననే ధైర్యము, ఆ ధైర్యంతో ఉండాలి. ఏ రోజు భయపడద్దు, ఏ రోజు దిగులు పడద్దు, నిబ్బరంగా